ఒకసారి కృష్ణ బలరాములు తమ స్నేహితులతో చక్కగా ఆడుకుంటున్నారండి బృందావనంలో. వాళ్ళు 2 గ్రూపులుగా డివైడ్ అయ్యారండి, కృష్ణ టీం, బలరాం టీం. ఈ ఆటలో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు గెలిచిన వారిని తమ భుజాల మీద ఎక్కించుకుని ఊరేగించాలి. ఆ ఆటలోకి ఒక రాక్షసుడు కూడా చేరాడండి. ఈ ప్రలంబాసురుడు ఒక గోపబాలకుడి రూపంలో వచ్చి కృష్ణుడి జట్టులో చేరాడు. కృష్ణుడి టీం ఓడిపోయింది, బలరాముడి టీం గెలిచింది. అప్పుడు ప్రలంబాసురుడు ఏమన్నాడు, సరే మేము ఓడిపోయాం కదా, మేము ఇప్పుడు బలరాముడి జట్టులో ఉన్న వారందరినీ వీపు మీద ఎక్కించుకోవాలి అని ప్రలంబాసురుడు ఏం చేశాడు, ఈ బలరాముడిని ఈ పిల్లలందరికీ దూరంగా ఎక్కడికో అడవిలోకి చివరిలోకి తీసుకువెళ్ళిపోతున్నాడండి. అప్పుడు బలరాముడికి అనిపించింది, ఈ బాలుడు మా స్నేహితుడు కాదు, ఒక రాక్షసుడే ఈ రూపంలో వచ్చాడు అని గమనించి బలరాముడు ఆ ప్రలంబాసురుని తన యొక్క పిడికిలి బిగించి ఒక్కసారి ఇలా గుద్దాడు. ఆ ఒక్క మోదుతోనే ఈ ప్రలంబాసురుడు కుప్పకూలిపోయి చచ్చిపోయాడు. ప్రలంబాసురులో ఉన్నది కామం. ప్రలంబాసురులో ఎదుటివారిని మోసం చేసే గుణం ఉందండి. ఎలా అయితే బలరాముడు ప్రలంబాసురుని సంహరించాడో మన మనసులో ఉన్నటువంటి ఆ కామాన్ని, మోసపూరిత భావనల్ని కూడా సంహరించగలడు. కాబట్టి మనం బలరాముడిని వేడుకోవాలి.